అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఆ ముద్దాయి పేరు చెంచు దసరి సుంకన్న. ఇలా ఒక చెంచు గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు. గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సెస్ చేస్తున్నాడు. గుంటూరు డిస్ట్రిక్ట్, అస్ట్వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో. మన ఆగస్ట్ నెలలో ఒక రాయమాల్పురం నంద్యాల తాలూకా పిఎస్లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది. దాంట్లో సీసీటీవీ కెమెరాస్, వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నాడు. అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ రాబరీ ముద్దాయి పట్టుకొని తర్వాత మనకి తెలిసిన వీళ్ళపైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఓవర్ 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఇడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు పల్నాడులో వస్తాడు. దాంట్లో 2 హైవే డెకాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళే, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కన్విక్షన్ కూడా పడింది. ఇంకా గుంటూరులో 2021లో మేడికొండూరు పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్లో A1 to A5 ఉన్నారు, వీళ్ళ A3 ఉన్నారు. దాంట్లో కూడా వీళ్ళే అరెస్ట్ కాలేదా. మిగతా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్లో ఇప్పటి వరకు అబ్స్పాండింగ్ ఉన్నారు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా ఫెరోషియస్గా అటాక్ చేశారు. పారిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది. అండ్ వీళ్ళు పట్టుకుని చేసి మంచి పని చేశారు. ఒక ముద్దాయి చాలాసేపు నుంచి 9 years నుంచి బయట నేరం చేస్తున్నాడు, కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్, నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ వీళ్ళ టీంలో పట్టుకొని మంచి పని చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్లో రికవరీ అయింది. మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఆ కేసెస్లో అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళ లీడర్గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు. ఆ కేసెస్లో అన్ని ఛార్జ్షీట్ కూడా వేసుకున్నారు, అబ్స్పాండింగ్ ఛార్జ్షీట్ వీళ్ళ పైన. మన ఇప్పుడు రీసెంట్గా రాయమాల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది. 8 grams ఇయర్ స్టడ్స్ పోయింది. ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్లో కూడా వీళ్ళ 2 months తర్వాత హౌస్ బ్రేక్ చేశారు. దాంట్లో కూడా 3.5 ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది. టైంలో ఈరోజు మనకి అటాక్ చేసినప్పుడు వీళ్ళ సిక్కల్తో అటాక్ చేశాడు. అప్పుడు పారిపోవడానికి కింద పడారు. వెంటనే వీళ్ళకి హాస్పిటల్ తీసుకొచ్చాము, మన వాళ్ళకి కూడా గాయమైంది. తర్వాత ఇప్పుడు రెస్ట్ ప్రొసీజర్ చేసి మళ్ళీ మెడికల్ పంపించాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.